ఈ చలికాలంలో మీకు వెచ్చగా ఉంటుంది. ఎవరి రక్తం తాగాలి, ఎవరిని వదిలేయాలన్నది ఈ ఆత్మలిష్టం. ఆత్మలకు సలహా ఇచ్చావో, సలహా ఇచ్చిన వాళ్ళ రక్తమే ముందు రక్తం నేనే తాగేది. అయ్యయ్యో అయ్యయ్యో, అలా చెప్పి కూడా నేను ఇరుక్కుంటానా ఆత్మబాబు? ఇంతకో తమరి రాకకు కారణం ఏమిటో? సింపుల్గా నన్ను చంపేసి, అంతకంటే సింపుల్గా నీ రాకకు గల కారణం ఏంటి అని నువ్వు నన్ను అడుగుతున్నావా గోరింటాకు? మీ ముగ్గురే నన్ను చంపారని మావయ్యకి, మా నాన్నకి, మా అమ్మకి చెప్పడానికి వచ్చాను. ఆ తర్వాత మీ ముగ్గురిని పోలీసులకి పట్టిస్తాను. పట్టించే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఏడి? అయ్యయ్యో, అమ్మాయి అమ్మాయి, ఎక్కడున్నావే? అమ్మో, హాయిగా తిని పడుకున్నావా? అమ్మాయి అమ్మాయి అమ్మాయి. ఆఖరి నిమిషంలో ఆ భూమి వచ్చి గగన్ని కాపాడేసుకుంది. అమ్మాయి అమ్మాయి అమ్మా అమ్మాయి, భగవంతుడా, ఏమైంది? అబ్బా, అయ్యో కాదమ్మాయి, ఆత్మ ఆత్మ. కళ్ళెదురుగానే రక్తం తాగేసింది మమ్మీ. అవునవును, అక్కడ కూడా సూపర్ మార్కెట్లు ఉన్నాయంట. ఈ గోరింటాకు నీ రక్తం బాగుంటుందని కూడా చెప్పింది మమ్మీ. సలహా ఇచ్చిన వాళ్ళ రక్తమే చల్లగా పీలుస్తారు అని అప్పటి వరకు నాకు తెలియదమ్మాయి. అబ్బా, ఏ ఇంట్లో అయినా ముందొకళ్ళకి పిచ్చెక్కుతుంది. సేమ్ డిఎన్ఏ అయితే తర్వాత నెమ్మదిగా వాళ్ళకు కూడా పిచ్చెక్కచ్చు. మీ ఇద్దరి డిఎన్ఏ ఒకటి కాకపోయినా ఒకేసారి మీ ఇద్దరికి పిచ్చెలా ఎక్కింది. పిచ్చి కాదు మమ్మీ, పిచ్చ భయమేస్తుంది. నేను సింక్లోనే చెప్తున్నాను, కాకపోతే నీకే సింక్ అవ్వట్లేదు. అబ్బా, అసలు ఇప్పటికీ నువ్వు చెప్తుందేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిని, కాస్త నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. నువ్వు చంపేశావు కదమ్మాయి మన చెర్రీని. నేనెక్కడ చంపాను? నువ్వేగా. ఇదిగో అమ్మాయి, నువ్వు మరీ అంత అన్యాయంగా మాట్లాడుకో. నువ్వు కొడితేనే కదా వాడు కత్తి మీద పడ్డాడు. నువ్వు వాడి కడుపులోంచి కత్తి తీసాకే వాడు చచ్చాడు. సర్లే, చెర్రీ చావుని మనం ముగ్గురు అకౌంట్లో వేసుకుందాం. మనమే చెర్రీని చంపేశాం. చాలా. ఆ తర్వాత ఏంటి? వాడు ఆత్మయ్య తిరిగి మన ఇంటికి వచ్చాడమ్మాయి. ఏ ఏదో చెప్పాడు? అయ్యో, వాడెవడో చెప్తే నేనెందుకు నమ్ముతానమ్మాయి? వాడే చెప్పాడు. మాతో కలిసి భోజనం కూడా చేశాడమ్మాయి. అవును మమ్మీ, వాడికి కాళ్ళు కూడా లేవు, తోకుంది కానీ మీకెందుకు చూపించాలి అని బుకాయించాడు మమ్మీ. మనం మర్డర్ చేసామని అల్లుడు గారికి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా చెప్తాను అన్నాడమ్మాయి. పోలీసులకు కూడా పట్టిస్తానంటున్నాడు మమ్మీ. అప్పటిదాకా ఈ ఇంట్లోనే ఉంటాడటమ్మాయి. ఇప్పటిదాకా అనుమానం అనుకున్నాను, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. మీకు పిచ్చెక్కింది. అయ్యో, పదండి, మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తా. మేము చెప్తుంది నిజం మమ్మీ. మేము చెప్తుంది నిజం అమ్మాయి. ఒట్టు. ఇప్పుడేంటి? చెర్రీ ఆత్మయ్య వచ్చాడు. అవును. మన గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేంత వరకు
మనల్ని పోలీసులకి పట్టించేంత వరకు ఈ ఇల్లు కదలను అన్నాడు. అవును. అవునవును. మరిప్పుడు ఎక్కడున్నాడు వాడు? ఇందు రూము ఖాళీగా ఉందని తెలుసు కదమ్మాయి, ఆ రూమ్ లో సెటిల్ అయినట్టున్నాడు. ఆత్మ లేదు ఆవకాయ లేదు గాని ఇప్పుడే మీ ఇద్దరికి నిరూపిస్తాను. Follow me. అయ్యో, అమ్మాయి అమ్మాయి, ఆగమ్మాయి. హలో, బావున్నావా శివ? నీ గొంతు వినాలనిపించి మా అమ్మ ఫోన్ తీసుకొచ్చి చాటుగా మాట్లాడుతున్నాను. చెప్పు శివ, బావున్నావా? నువ్వెలా ఉన్నావు? నువ్వు లేని నేను ఎలా ఉండగలనా అని నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాను. నీకేం? రేపో మాపో పూరితో పెళ్ళైపోయి కొన్ని రోజుల తర్వాత నేను మరుపులోకి వెళ్ళిపోవచ్చు. నువ్వలా మాట్లాడుకో. నువ్వలా మాట్లాడితే నేను తట్టుకోలేను. నిన్ను ఎంతగా ప్రేమించానో, ఎంతగా నిన్ను కావాలనుకుంటున్నానో, ఎప్పటికీ నీ పక్కనే ఎంతగా ఉండిపోవాలనుకుంటున్నానో. ఏ నీకు తెలీదా? నువ్వేదైతే అనుకున్నావో నేను కూడా అదే అనుకున్నాను. కలలు కలిసే కన్నా కానీ నేనిప్పుడు ఒంటరిగా విలపిస్తున్నాను. ఇదేంటి, పూరి ఇక్కడే ఉంది. వాడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు మరి? నేనిక ఒంటరిగా లోపల ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలీదు బిందు. అక్క అరెస్టుతో ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు ఆనందపడాలో నవ్వాలో నాకేం అర్థం కావట్లేదు. అక్క తిరిగి వచ్చినందుకు ఆనందంగానే ఉన్నా, మళ్ళీ ఆ ఎంగేజ్మెంట్ ప్రస్తావన ఎక్కడ తీసుకొస్తారో అన్న ఆందోళన గురించి నీకెలా చెప్పాలి బిందు? పరిష్కారం లేని సమస్యగా మారిన మన ప్రేమకు మనసు గాయపడింది. దానికి మాటలు ఎప్పటికీ మందు కాలేవు శివ.